వెల్కమ్ బ్యాక్. పలు వార్తాపత్రికల్లో ఉన్న కొన్ని ప్రధానాంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడు. పని చేస్తే ప్రోత్సాహకం, కలెక్టర్లైనా మంత్రులైనా అంతే. 6 నెలలకు ఒకసారి పనితీరు మదింపు. ఇక ప్రజల్లో సంతృప్తే మన అంతిమ లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ చేసినట్టుగా ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. ఇక మనోడే కింగ్, 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్. చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్, వరల్డ్ చెస్ టైటిల్ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించినట్టుగా ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. ఆనంద్ తర్వాత గెలిచిన భారతీయుడిగా ఘనత సాధించినట్టుగా తెలుస్తుంది. ఇక హోరాహోరీ పోరులో చైనా ఆటగాడు లిరెన్ ఓటమి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక వైకాపాకు అవంతి గ్రంథి బాయ్ బాయ్, పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే. ఇక ప్రార్థనా స్థలాలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు అంటూ హెడ్లైన్ చూడొచ్చు. న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సరస్వతి పవర్ ఆధీనంలో అసైన్డ్ భూములు వాస్తవమే. ఇక రెవెన్యూ యంత్రాంగం నిర్ధారణ. ఇక తమిళనాడు ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక లిఫ్టులో 7 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో జమిలీ ఎన్నికలపై మరో అడుగు. 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకే పరిమితమైనట్టుగా తెలుస్తోంది. ఇక స్థానికంపై తర్వాత నిర్ణయం. ఇక ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా, ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న విపక్షం, 32 పార్టీలు అనుకూలం, 15 వ్యతిరేకమన్నట్టుగా తెలుస్తోంది. ఇక సోషల్ సైకోల భర్తం పట్టడానికి ప్రత్యేక చట్టం. ఇక విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గించాలి. ఇక రాజధానిలో విజయవాడ గుంటూరు కలిసిపోతే అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక కలెక్టర్లు పోలీసు అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, లోకేష్, అనగాని సత్యప్రసాద్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, మంత్రి ఫారూక్ ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. ఇక సాక్షిలో చూస్తే జమిలీ బిల్లుకు సై, ఒకే దేశం ఒకే ఎన్నిక ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. ఇక రాజ్యాంగ సవరణ బిల్లుకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక జమిలీ నుంచి ప్రస్తుతానికి స్థానిక సంస్థలకు మినహాయింపు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు జమిలీ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయనుంది ప్రభుత్వం. ఇక రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో పాటు మేధావులు, నిపుణుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేసే అవకాశం ఉంది. ఇక వచ్చే ఏడాది పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం. ఇక జమిలీపై ప్రజలకు అవగాహన కల్పించని మంత్రులకు ప్రధాని మోదీ సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక 2027లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తుంది. ఇక భరణం నిర్ణయానికి 8 సూత్రాలు. విడాకుల కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కోర్టులకు దిశానిర్దేశం. ఓ విడాకుల కేసులో భరణం కింద 5 కోట్లు చెల్లించాలని భర్తకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక బెంగళూరు టెకీ ఆత్మహత్యతో కీలకంగా మారిన భరణం. ఇక మొదలైంది బాబు మార్క్ ఏరివేత. పెన్షన్లన్నీ 3 నెలల్లో రీవెరిఫికేషన్ చేయించండి. ఇక పెన్షనర్లలో అనర్హుల తొలగింపు కార్యక్రమం చేపట్టండి అంటూ చంద్రబాబు తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక రెవెన్యూ రికవరీ చట్టం కింద అనర్హుల నుంచి పెన్షన్ సొమ్మును రికవరీ చేయండి. వైకల్య మెడికల్ సర్టిఫికేట్లు జారీలో పాడు లేకుండా మార్గదర్శకాలు. ఇక కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక గంజాయి, సెల్ ఫోన్ల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక రైతు పోరు నేడే. చంద్రబాబు సర్కార్ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్ఆర్సీపీ బాసట. ఇక అన్ని జిల్లాలో కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇక సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించినట్టుగా తెలుస్తోంది. ఇక సూపర్ 6 హామీలో చెప్పినట్టుగా పెట్టుబడి సాయంగా రైతులకు 20,000 చొప్పున వెంటనే అందించాలి. ఇక ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే. ఇక దళారీ వ్యవస్థను నిర్మూలించి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇక ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రామ స్థాయిలో రైతులకు తోడుగా నిలిచారు ఆర్బీకేలు ఇప్పుడు నిర్వీర్యమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మద్దతు కరువై అన్నదాత విలవిల. ఇక జాడలేని వ్యవసాయ
సలహా మండళ్లు 5 ఏళ్లలో రైతన్నలకు 1,88,541 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు వైఎస్ జగన్. ఇక రైతు భరోసా కింద ఏటా 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000 సాయంగా అందిస్తానని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అధికారంలోకి రాగానే ఒక్కో రైతుకు ఏడాదికి 13,500 చొప్పున 5 ఏళ్లలో 67,500 పెట్టుబడి సాయంగా అందించారు వైఎస్ జగన్. ఆంధ్రజ్యోతిలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ నేడే విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక దేశానికి రోల్ మోడల్ గా ఈ డాక్యుమెంట్ అంటూ చంద్రబాబు తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రజలకు సత్వర సేవలు అందించాలని అధికారులకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రార్థనా స్థలాలపై విచారణ ఆపండి, మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కొత్త వ్యాజ్యాలు స్వీకరించొద్దు, ఇక పెండింగ్ కేసులో తీర్పులు ఇవ్వద్దు అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక సర్వే నిర్వహణ సహా మధ్యంతర ఆదేశాలు ఇవ్వద్దు, కింది కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక కౌంటర్ దాఖలకు కేంద్రానికి 4 వారాల సమయం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక జమిలీకి సై అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. లోక్సభ అన్ని అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్, 2 సవరణ బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం, వచ్చే వారమే పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఛాన్స్, వెంటనే జేపీసీకి వెళ్తుందంటున్నారు బీజేపీ వర్గాలు. ఇక 2 బిల్లులను పార్లమెంట్ ఆమోదిస్తే చాలు, తొలి బిల్లుకు ఉభయ సభల్లో 2/3 మెజార్టీ అవసరం. ఇక స్థానిక సంస్థలో చేర్చే ఆలోచనకు విరామం ఇవ్వనట్టుగా తెలుస్తోంది. ఇక సగం రాష్ట్రాల ఆమోదం అవసరం అవటం వల్లే ఇక బిల్లులను చూసి స్పందిస్తామన్నారు కాంగ్రెస్. ఇక జమిలీ కన్నా పెద్ద సమస్యలున్నాయని వ్యాఖ్య తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే తృణమూల్. ఇక అమరావతి రై 6,800 కోట్ల రుణానికి ఏడీబీ ఓకే. ఇక అమరావతిలో శరవేగంగా సాగుతున్న విద్యుత్ లైన్ల ఏర్పాటు. ఇక 17న ఢిల్లీలో ప్రపంచ బ్యాంక్ బృందంతో సమావేశం అవనున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో 6,800 కోట్ల రుణానికి అనుమతి లభించే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక 14 కోట్లను కేంద్రం మంజూరు చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక తొలి విడతగా ఈ నెలాఖరున 25% నిధులు చెల్లించే అవకాశం ఉంది. ఇక రుణంపై 5 ఏళ్ల మారిటోరియం అమలు, ఆ తర్వాత 6 నెలలకు ఒక వాయిదా చొప్పున 23 సంవత్సరాల పాటు చెల్లించే వెసులుబాటునిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక భావి గ్రీన్ఫీల్డ్ నగరాలకు అమరావతి ఆదర్శం. ఇక ఏడీబీ ఇండియా డైరెక్టర్ మియా ఓకాయ్ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీ కండువాతో టోల్ నాటకం, రక్తి కట్టించేలా వైసీపీ నేత డ్రామా చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యం అంటూ ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. ఇక కర్నూలులో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక గుంటూరులో అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక టీడీపీ కండువాతో టోల్ ఫీజు వసూలు చేస్తున్న ప్రేమ్ కుమార్, దానికి సంబంధించిన పిక్చర్ ఇక్కడ చూడొచ్చు. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి, ఛత్తీస్గఢ్లోని అజూబ్మల్లో ఘటన. ఇక మృతులంతా ఇంద్రాదళ సభ్యులు, వారిలో 2 మహిళలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక విప్లవ సాహిత్యం, తుపాకులు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అమిత్ షా పర్యటన వేళ అలజడి సృష్టించినట్టుగా తెలుస్తోంది. ఇక సరస్వతిలో అసైన్డ్ భూములు వెనక్కి, ఇక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక యాజమాన్యం కొన్న భూములో 17.69 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నట్టుగా తెలుస్తుంది. అటవీ రెవెన్యూ అధికారుల గుర్తింపు నోటీసులకు స్పందించని రైతులు, దీంతో వాటిని స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక బాయ్ జగన్, నీతో వేగలం, ఇక రాజకీయాల్లో ఉండమంటూ హెడ్లైన్ చూడొచ్చు. మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి, రాజీనామా లేఖలు పంపిన అవంతి గ్రంథి. ఇక 5 నెలలకే పాలక పక్షంపై ఎదురుదాడి సరికాదు, ఓటమి తర్వాత జగన్ తప్పులు దిద్దుకోలేదంటూ ముత్తంశెట్టి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక జగన్ కో విధానమే లేదు, వాలంటీర్లతో కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందంటూ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక సినిమాల్లోనే నటన, జీవితంలో కాదు. మీడియా ప్రతినిధిపై దాడి చేయాలనుకోలేదు, రాత్రి ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పెట్టారు, మైక్ నా కంటికి తగిలింది, అందువల్లే లాక్కొని కొట్టా అంటూ మోహన్ బాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక ఆయనపై హత్యాయత్నం కేసు కూడా నమోదైనట్టుగా మనకు తెలిసింది. ఇక టమాటో కిలో రూపాయే, పత్తికొండ మార్కెట్లో భారీగా పడిపోయిన ధర అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు శుభవార్త అన్నట్టు హెడ్లైన్ చూడొచ్చు. ఆటోమేటిక్ రెన్యువల్ గడువు 180 నుంచి 540 రోజులకు పొడిగించినట్టుగా తెలుస్తోంది. ఇక వెలుగులో
RRR మొత్తానికి ఓకే చెప్పండి. 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఇక రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ 2, మూసీ రివర్ ఫ్రంట్ కు ఫండ్స్ ఇప్పించండి అంటూ హెడ్లైన్ చూడొచ్చు. మూసీ గోదావరి లింక్, హైదరాబాద్ సీవరేజీ మాస్టర్ ప్లాన్, వరంగల్ యూజీడీ ప్లాన్ కు సహాయం చేయండి, సింగరేణి కోడ్ బ్లాక్లు కేటాయించండి. ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ గడ్కరీని కలిసి వినతులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు, మంత్రి సీతక్కకు డిజైన్డ్ శారీలను చూపించారు అధికారులు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే త్వరలో ఫైనలైజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 63 లక్షల మందికి ఉచితంగా పంపిణీకి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అమ్మ రూపం ఇస్తే అభాండాల కోర్టు తీసుకున్నట్లు సిద్ధారెడ్డి అనటం బాధించింది అంటూ విగ్రహ శిల్పి ఎంవి రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత సర్కార్ టైంలో శకటాలు, లోగోలు చూసినా ₹1 ఇవ్వలేదు. అమరజ్యోతి నిర్మిస్తే ఇప్పటికీ 40% బిల్లులు రాలే, కాంట్రాక్టర్ కు మాత్రం 98% ఇచ్చేశారు అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక 7 ఏళ్లు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడిగానైనా గుర్తించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నాడు పదవుల్లో ఉన్నప్పుడు సిద్ధారెడ్డికి రాష్ట్ర గీతం ఎందుకు యాదికి రాలే, ఇక ఆయన పెయిడ్ బానిసలా వ్యవహరిస్తున్నాడు, చేసిన ఆరోపణకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కవులు, కళాకారులకు ట్రైకార్ సన్మానం, 10 ఏళ్ల గులాబీ ఖడ్గాని నా గుండెల నుంచి తీసిన డాక్టర్ సీఎం రేవంత్, సుద్దాల అశోక్ తేజ ఈ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఇక కేసీఆర్ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే రేవంత్ గుర్తించారంటూ పైడి జయరాజ్ తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక గిరిజనులను ప్రజాప్రభుత్వం ఆదుకుంటుంది అంటూ పాశం యాదగిరి తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో టీబీ డేంజర్ బెల్స్, ఏడాదిన్నరలో 1.45 లక్షల పైగా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో 2000 కంటే ఎక్కువ మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక 4 ఏళ్లలో టీబీ బారిన 2.70 లక్షల మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక 2025 కల్లా టీబీ ఫ్రీ కంట్రీగా చేయాలని కేంద్రం లక్ష్యంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక సర్కార్కు సవాల్గా తాజా గణాంకాలను కూడా సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఇక రైతుకు బేడీలపై సీఎం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి చర్యలు సహించేదే లేదని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలి, రైతుకు మెరుగైన వైద్యం అందించాలి, ఢిల్లీ నుంచి ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక చికిత్స కోసం బేడీలతో రైతును హాస్పిటల్ కు తీసుకొచ్చారు పోలీసులు. ఇక విషయం తెలిసి ఎంక్వైరీకి ఆదేశించారు సీఎం. ఇక ఘటనపై బాధ్యులైన జైలర్ సస్పెన్షన్ అయినట్టుగా తెలుస్తుంది. నిన్న లగచర్లలో రైతుకి అస్వస్థతకు గురవడంతో అక్కడ పోలీసులు నిన్న బేడీలతో పాటు హాస్పిటల్ తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. ఇక ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతి, తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం. 17న బస్తర్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆయన పర్యటనతో అడవిని జల్లెడ పడుతున్న బలగాలు. జనవరి నుంచి 220 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్. ఇక రోడ్డు ప్రమాదంలో 60% మృతులు, 18 నుంచి 34 ఏళ్ల వారి. ఇక యాక్సిడెంట్లపై విదేశాల్లో మీటింగ్లు జరిగినప్పుడు తలదించుకుంటున్న గడ్కరీ. చాలా మంది వాహనదారులు చట్టానికి భయపడటం లేదు, యువతకు ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పించాలి అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక పిల్లలు కూడా నిబంధనలు వివరించాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక దిశలో చూస్తే జమిలికి సై అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఇక పార్లమెంట్ లో ప్రవేశపెట్టడమే తరువాయి సమగ్రంగా చర్చించడానికి జేపీసీకి పంపే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందరి సమ్మతంతోనే ముందుకెళ్లాలని కేంద్రం యోచిస్తోంది. ఇక 3 రాజ్యాంగ సవరణ బిల్లులతో జమిలికి ప్లాన్. ఇక సగం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి, నేడు రేపు హాజరవ్వాలని ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ 3 లైన్ విప్. ఇక రద్దా, పొడిగింప అంటూ హెడ్లైన్ చూడొచ్చు. జమిలీ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ గడువు 2028 డిసెంబర్ 9 వరకు. ఇక 2009 మేలో ఎన్నికలైతే కాంగ్రెస్ కు అదనపు లాభం అంటూ హెడ్లైన్ చూడొచ్చు. రాష్ట్రపతి పాలన విధించకుంటే మరో 6 నెలలు అధికారంలోనే. ఇక 2027 ఏప్రిల్లో ఎలక్షన్ నిర్వహిస్తే నష్టం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏడాదిన్నర ముందుగానే పవర్ లూజ్. ఇక అదే జరిగితే స్థానిక ఎన్నికల తర్వాత శాసనసభ ఎలక్షన్స్ మూడ్లోకి. ఇక ప్రాంతీయ పార్టీలకు శరఘాతం, జమిలీని వ్యతిరేకిస్తున్న లోకల్ పార్టీలు అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక ఇవి వాటి పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్య ఆరో ప్రాణం.